ఇప్పటికి కూడా చాలా మంది పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి ఎఫర్ట్ చేసేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్. లో అఫోర్డబుల్ ఉన్న పీపుల్స్ హోమియోపతికి వస్తారు. కరెక్ట్. కానీ ఇప్పుడు హోమియోపతి ఈక్వల్ టు ఆల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రేంజ్‌లో లేదు. కన్సల్టెన్సీ ఫీజెస్ కానీ, ఒక ఇయర్లీ లేదు. ప్యాకేజ్ కానీ ఎందుకు లేదు. అలా పెరగడానికి అది రీజన్ చాలా తప్పు. ఏంటి? కార్పొరేటైజేషన్‌లో కాస్త ఉన్నట్టు కరెక్టే మీరు అన్నట్టు గానీ యాహ్! లైక్ ఏ సిస్టమ్ లైక్ ఒక డిసీజ్ గురించి మనం డిస్క్ ప్రొలాప్స్ తీసుకోండి, లేదంటే అలర్జిక్ సైనసైటిస్, రైనైటిసే తీసుకోండి. హోమియోపతికి 1% ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్‌లో ఖర్చు చేసే దాంట్లో 1%తో హోమియోపతితో క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఓకే. డాక్టర్ కన్సల్టేషన్ గానీ, మెడిసిన్ గానీ ఓకే. హోమియోపతి మెడిసిన్స్ ఆల్సో అంటే వెరీ చీపర్. హోమియోపతికిను ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి హాస్పిటల్స్‌కి కాంపిటీషన్ పెరుగుతుందా? అసలు లేకపోతే ఏంటి కమర్షియల్ అయిపోతుందా? అఫోర్డబుల్ ఉండట్లేదు ఎక్కడికి వెళ్తున్నా. ఈక్వల్ టు ఏదో మల్టీ స్పెషాలిటీ కొన్ని హాస్పిటల్స్‌లో అయిపోతున్నాయి. కొన్ని కేసెస్‌లో పేషెంట్స్‌కి కమర్షియల్‌గా అనిపించవచ్చు. కానీ చాలా వరకు హోమియోపతి పేషెంట్స్ కానీ, హోమియోపతి విధానం కానీ పేషెంట్ యొక్క డబ్బు ఖర్చు తగ్గించాలి, అతనికి Yes. ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ హోమియోపతిలో గొప్ప గుణం ఏంటంటే హోలిస్టిక్ మెడిసిన్. పేషెంట్ యాజ్ ఏ హోల్గా ట్రీట్ చేస్తారు. అండ్ Okay. పేషెంట్ యొక్క ఇన్నర్ ఇమ్యూనిటీని పెంచి డిసీజ్ని తగ్గించేటట్టు చేస్తాం కాబట్టి లైక్ క్యూర్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. లైక్ Yes, ఏదో yes. బయట నుంచి ఒక యాంటీబయాటిక్ వేసాం, లేదంటే ఒక పెయిన్ కిల్లర్ వేసాం, బయట నుంచి తగ్గించడం కాదు. లైక్ మేకింగ్ ద పేషెంట్ హిమ్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ ద డిసీజ్. అది హోమియోపతి యొక్క వైటల్ ప్రిన్సిపల్. సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అని కానివ్వండి, వైటల్ ఫోర్స్ని మనం ఎట్లా స్ట్రెంథన్ చేస్తాం అనేది. కాబట్టి ఈ ఖర్చు విషయంలో లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్స్ అండ్ అది. కాబట్టి మనం దాంట్లో ఎక్కువ డిస్కషన్ చేయలేము. Yes, కానీ yes. హోమియోపతి మెడిసిన్స్ ఆర్ మచ్ చీపర్. ఓకే. హోమియోపతి ట్రీట్మెంట్ ఈజ్ మచ్ చీపర్. ఐ కెన్ సే 1% కంపారిటివ్గా వెనీ కార్పొరేట్ హాస్పిటల్స్లో తీసుకునే ట్రీట్మెంట్ కంటే కూడా. ఒక కిడ్నీ స్టోన్ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, అండ్ అక్యూట్ లైక్ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, కొన్ని కేసెస్లో మిరాకులస్ ట్రీట్మెంట్స్, సర్జరీస్కి అయ్యే దాంట్లో 1% ఖర్చుతోని కంప్లీట్గా క్యూర్ అవ్వచ్చు, సేఫ్గా అవ్వచ్చు, అండ్ పెయిన్లెస్గా అవ్వచ్చు. Yes, ఇది ట్రూ.